ఇప్పుడు అమ్మ నాన్నల్ని రక్షించడానికి నా భర్త కూడా లేరు. నేనేం చేయాలి పాండురంగా? పాండురంగా, అమ్మ నాన్నలకి దారిలోనే ఆయన కనిపించేలా ఏదైనా అద్భుతం చేయి పాండురంగా. ఒకవేళ ఆయనకి ఎదురైతే ఆయన అమ్మ నాన్నలకి నచ్చజెప్పి పంపిస్తారు. ఉమా, దాము చెప్పిన మాటలని నేను నమ్మలేదు. కానీ ఒకవేళ ఆయన చెప్పింది నిజమేనేమోనని భయం వేస్తుంది. ఇప్పుడు సకుని ఏ స్థితిలో చూడబోతున్నావు? అయోమయంగా ఉంది. నేను మొదట్లో భయపడ్డానండి, కానీ అలాంటి ఛాయలేం లేవు. చూడండి, సకు వాకిట్లో లేదు కదా. దాము గారు మనల్ని బాధ పెట్టడానికి అలా చెప్పుంటారనిపిస్తోంది. పాండురంగడి దయ్యా. అయినా ఆ రోజు సకు నాకు చెప్పింది కదండి, తనని ఇంట్లోకి రానిచ్చారని. తను చెప్పింది నిజమని తేలిపోయింది. కానీ ఉమా, నువ్వు సక్కువెళత గారు క్రూరాలని ఘంటాపదంగా చెప్పావు. అవును, ఆవిడ గయ్యాలే కదండి, కానీ ఆవిడ... ఉమా, ఇలా చూడు, ఆవిడ ఎన్ని మాటలన్నా మనం సక్కు కోసం భరించాలి, లేదంటే సక్కుని హింసిస్తారు. నువ్వు మన ఇంట్లో అన్నట్టు ఆవిడ్ని ఇక్కడ ఏమీ అనకు, అంటే గొడవ పెద్దదవుతుంది. మనం కొంచెం ఓర్పుగా ఉండాలి. భలేవారే, నాకు ఆ మాత్రం తెలీదా? ఉమా, అది కాదు, నువ్వు నన్ను అపార్థం చేసుకోకు. నిజానికి నాకు నేను నచ్చ చెప్పుకుంటున్నాను. దాము విషయంలో నేను సహనం కోల్పోయాను, కానీ ఇక్కడ ఆ విధంగా చేస్తే చెల్లదు కదా. మనం సకు అత్తగారింటికి వచ్చాం. అసలు నోరు జారకూడదు, సహనం పాటించాలి. ఏమండి, నాకు కూడా చాలా కంగారుగా ఉంది. ఇలా ఎంతసేపని బయట నిలబడతాం? పదండి. సరే. ఆగండి శివప్ప గారు, ఆగండి ఆగండి ఆగండి. అయ్యో అయ్యో, అదేంటంటే పెద్దమ్మగారి అనుమతి లేకుండా మీరు గుమ్మం తొక్కకూడదండి. అయ్యో, నేను సేవకుండండి. పెద్దమ్మగారి ఆజ్ఞను పాటించడం నా బాధ్యత కదండి. దాము గారు, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఆవేశంలో ఏదో అన్నారు. ఆయన అన్న మాటల్ని మర్చిపోయి క్షమించండి. మీ ఆయన నన్ను కొట్టడానికి వెంటబడ్డాడు, అది మర్చిపోయి క్షమించమంటున్నారా? అది నేను ఎప్పుడో మర్చిపోయానండి. శివప్ప గారు, మీకు నా మీద ఉన్న కోపం తగ్గితే నేను మీకు పుణ్యస్థలం చూపిస్తాను. సక్కు వదిన వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు. అయితే నేను వెంటనే వెళ్ళి వదినకి ఈ విషయం చెప్తాను. అదిగో అటు చూడండి, ఇదే ఆ పుణ్యస్థలం. నిన్నటి వరకు మీ కూతురు సఖు ఇక్కడే నివసించింది, నవరాత్రులు ఇక్కడే గడిపేసింది. ఉమా, పద, మనం వెంటనే సక్కుని కలవాలి. పద. అయ్యో ఆగండి, పెద్దమ్మగారు అనుమతి లేకుండా మీరు లోపలికి అడుగు పెట్టకూడదు. నేను ముందు లోపలికి వెళ్ళి అనుమతి తీసుకుంటాను, ఆ తర్వాత మీ ఇద్దరిని లోపలికి తీసుకువెళ్తాను. అప్పటి వరకు మీరు కదలకుండా ఇక్కడే నిలబడండి, ఆరు బయట. ఎవరొచ్చారు? సకు వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారా? బాలే. ఏమండి, మా అమ్మాయి సకు ఎక్కడుందో చెప్పండి. చూసారా,
నేను చెప్పానా మీకు వీళ్ళు తెలుసుకోవడానికే వచ్చారు. మీరిద్దరూ తెలుసుకోవడానికి వచ్చారా? లేదండి. అమ్మా, ఇదిగో అమ్మా, వీళ్ళిద్దరూ నేను ప్రశ్నించడానికి వచ్చారు. అయ్యో లేదండి, మేము ప్రశ్నించడానికి రాలేదండి. ఎందుకండి అపార్థం చేసుకుంటున్నారు? మేమిద్దరూ మా కూతురుని చూసి వెళదామని వచ్చాం. సక్కు వదినా, ఊరి నుంచి మీ అమ్మా నాన్నలు వచ్చారు. నేను నా కళ్ళారా చూశాను. అయ్యో వాళ్ళు ఇప్పుడు రాకుండా ఉంటే బాగుండేది. మరిది గారు, మీరు వెళ్ళి వాళ్ళని ఆపండి, వాళ్ళని ఇక్కడికి రానివ్వకండి. నేను ఇక్కడ ఆ పెరట్లో లేననే వాళ్ళకి చెప్పండి. వెంటనే వాళ్ళని ఆపండి. దయచేసి ఏదో ఒకటి చేయండి. వాళ్ళని చూసైనా పెద్దమ్మ మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తుంది కదా. అలా జరగడం నీకిష్టం లేదా? మరిది గారు, నాకెందుకో చాలా ఆందోళనగా ఉంది. ఆవిడ మళ్ళీ మా అమ్మ నాన్నల్ని అవమానిస్తుందేమో. ఆ రోజు మా పుట్టింటికి వచ్చినప్పుడు ఆవిడ నానా మాటలు అన్నారు. ఇప్పుడేమో నేను ఇక్కడ పెరట్లో ఉంటున్నాను. మా అత్తయ్య గారు నన్ను ఇంట్లోకి రానివ్వలేదని వాళ్ళకి తెలిస్తే చాలా బాధపడతారండి. మొన్న అమ్మని కలిసినప్పుడు నేను తనకి అబద్ధం చెప్పాను. అదేంటంటే మరిది గారు, మా అమ్మ నాన్నలకి ఇక్కడ జరిగే విషయాలు తెలియకూడదు. త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. నేను లేనని చెప్పి పంపేయండి. అలాగే. మరిది గారు వాళ్ళని వెనక్కి పంపడానికి వెళ్ళారు. కానీ ఈలోపు అమ్మకి నాన్నకి ఇక్కడ పరిస్థితి తెలిసిపోతే నేనేం చేయాలి? ఏంటే బావిని చూస్తున్నావు? నేను నిన్నంత త్వరగా చావని పను. నువ్వు చస్తే నాకు అప్రతిష్ట వస్తుంది. హ, నువ్వెంత దీనస్థితిలో ఉన్నావో మీ అమ్మా నాన్నలకి స్పష్టంగా తెలియాలి. నన్ను అడగడానికి వచ్చారు కదా, అడగండి. అయ్యో మేము ప్రశ్నించడానికి రాలేదండి. సకు, మా సకు పెరట్లో ఉందండి. వదిన కోసం వచ్చారా? సక్కు వదిన పెరట్లో లేదు. అయిపోయిందా? అప్ప చెప్పేశావా? ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమీ తెలియకుండానే ఎలుక్కి పెళ్లి సాక్ష్యం అంట. నువ్వు చెప్పగానే వాళ్ళకి అర్థమై ఉంటుంది. సరే ఇక వెళ్ళు. చూస్తారే, ఇవ్వండి. ముందుగా మా గుమాస్తా గారు తనిఖీ చేస్తారు. అసలైన వ్యాన్ నకిలీ వ్యాన్. ఇవ్వండి అంటే ఏమేమంటున్నారు? అయ్యో 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 అయ్యో, అంటే మీరు బంగారు ఆభరణాలు తాలేదా? మరైతే ఎందుకు వచ్చారు ఇక్కడికి? మన ఒప్పందం అదేగా. అవును అవును, అది మేము నిజంగానే ఆ ఏర్పాట్లలోనే ఉన్నామండి. కానీ మీరు నగలు చేయించినప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చినట్టు? పరువు పోగొట్టుకోవడానికా? అయ్యో, మేము మా కూతురు ఎలా ఉందో చూసిపోదామని వచ్చాం. ఇక్కడ వాతావరణం ఎలా ఉంటే మేము అక్కడ ప్రశాంతంగా ఎలా ఉంటామండి? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది. చూడండి, ఇప్పుడు ఏడ్చి పడబొబ్బలు పెట్టినా ఏమీ లాభం లేదు. తప్పు చేసే ముందు ఆలోచించుకోవాలి.